మీలో ఒకటి ఉంది అని కూడా తెలిసింది. అంటే మూడవ ప్రధానమంత్రిగా ఎలాంటి వాళ్ళొస్తే బావుంటాదని మీ ఊహల్లో కూడా ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రాజకీయాల పట్ల మీరు అవగాహన ఉంది. ఇటు సమాజం పట్ల అవగాహన ఉంది. అటు స్టడీ సర్కిల్‌లో మీకు అవగాహన ఉంది. అన్ని విధాలుగా మీరు ఒక ఏమంటారు రిసర్చ్ చేసుకుంటూ అవును. వస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే. సిస్టమ్ మార్చడానికి. అవును. అందుకు సిస్టమ్ మారాలి అంటే మెయిన్ రీజన్ రాజకీయాలు. రాజకీయాలంటే మూడవ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బావుంటది అనుకుంటున్నారు మీరు? అంటే రియల్ లైఫ్‌లో అయితే మేము ఇంకా ఇట్లా అంటే జస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారనేది అంటే కలెక్ట్ ఇప్పటివరకు అందరూ చేస్తున్నాము. గమనించుకుంది కూడా ఒకటి ప్రధాని మోడీ గారు, ఇంకొకటి ఇటు చూస్తే రాహుల్ గాంధీ గారు అనే విధంగా ఉంది. అవును మేడం. అంటే ఇంకో క్యా క్యా క్యాండిడేట్ ఎవరై ఉంటారు? అంటే మీరిప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశే తీసుకుంటే మనకిప్పుడు నలుగురు పవర్‌ఫుల్ సీఎం క్యాండిడేట్స్ ఉన్నారు మేడం. కానీ ఒక్కరు కూడా నేను ప్రధానమంత్రి అవుతానని ఇప్పటి వరకు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అవును. నిజమే. ఎందుకంటే ఇవ్వలేరు కూడా. నిజం. ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే మేడం ఇప్పుడు కేజ్రీవాలే ఒక 1 ఇయర్ ముందు నేను ప్రైమ్ మినిస్టర్ అవును. అవుతా అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అవును. కానీ ఒక రీసెంట్‌గా మొన్న ఎలక్షన్ అప్పుడు అతనే బయటకొచ్చి చెప్పాడు. నాకు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అన్న ఉద్దేశం అసలు లేదని. అవును. సో, మీరిక్కడ అంటే గమనించిందేంటంటే, మీరు ఆ మాట చెప్పడానికి కూడా భయపడే సిట్యుయేషన్‌లో ఉన్నారంతా. అవును. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే, ఒక మిత్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మన సౌత్ ఇండియాలోనే చాలా లీడర్స్ ఉన్నారు మేడం. యెస్. కానీ హ్మ్. ఎవరైనా అందులో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని అంటే కనీసం ఒక జస్ట్ మాట అన్నా సరే దాన్ని ఒక హ్మ్. వేరే దాంట్లో తీసుకుంటున్నారు. ఇంకా ఎలాంటి వాళ్ళవ్వాలంటే యెస్ ఇప్పుడు. మేడం. రియల్ లైఫ్‌లో మనకి అంటే ఫాదర్ అండ్ సన్ తీసుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆ! అబ్బాయిని ఒక ఆప్షన్ అనుకున్నా. ఎందుకంటే మీరిప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఆల్రెడీ 'గోపాల గోపాల' మూవీలో కృష్ణుడిలా చేశారు. ప్లస్ అతనొక యాక్టివిస్ట్. అవును. సో, ఈ సినిమా ఏంటంటే మెయిన్ ప్రజల హక్కులు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని పొలిటీషియన్స్ కంటే స్ట్రాంగ్‌గా చేయడం. యెస్. సో, మీరొక డైరెక్ట్ పొలిటీషియన్ అడిగితే దీనికి ఇంట్రెస్ట్ చూపించరు గానీ, హ్మ్. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' లాంటి వాళ్ళు యాక్టివిస్ట్‌గా ఆయన చేశారు కాబట్టి ఆయనకి ఆ పెయిన్ తెలుసు. అది. అంటే ఒక పోరాడితే ప్రజలు అవును. ఎట్లా రియాక్ట్ అయ్యారని. ఖచ్చితంగా. సో, ఇంకొక వేరే ఆప్షన్ అంటే మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు 'భగత్ సింగ్' గారు 'వైఎం' అనే టెస్ట్‌లో ఆయన ఒక రివల్యూషనరీకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ చెప్తారు. హ్మ్. అంటే ఒక రివల్యూషనరీ అతను అంటే ఒక 100 మంది చెప్పినా నమ్మకూడదు ఆయన. క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా రివల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సంవత్సరంలోనో, 10 సంవత్సరాల్లోనో అవ్వదు. కనీసం ఒక అవును. 20 ఇయర్స్ హ్మ్. అవుతుందండి. సో, ఈ ఎన్‌లైటన్‌మెంట్ ప్రాసెస్ అయినా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 ఇయర్స్‌లో అవుతుంది మేడం. కానీ సో, ఆపే ప్రసక్తే లేదు. ఆపే ప్రసక్తి లేదు. ప్రసక్తి అయితే లేదు. సూపర్. ఎందుకంటే మీరు పోరాడుతుంది చాలా అంటే చాలా సమాజానికి ఉపయోగమైంది. అందులో ప్రజలకు ఉపయోగమైంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చాలా పోరాడుతున్నారు. అన్ని విషయాలలో. అది డ్రగ్స్ నియంత్రణ కావచ్చు, అక్రమాల పట్ల కావచ్చు, అత్యాచారాల పట్ల కావచ్చు, అన్నిటిపైన ప్రజలు చైతన్యం కావాలి, సిస్టమ్ మారాలి అని చెప్పి మీరు ముందడుగేశారు. బాగుంది. కానీ ఈ ట్రావెలింగ్‌లో మీకేమన్నా థ్రెడ్ ఏర్పడతదనే భయం లేదా? అంటే ఇప్పుడు మీకొక చెప్తా మేడం. అంటే మీరు అంటే ఇదంతా మీరు ఇది సినిమాల్లో మెయిన్ సార్. ఎందుకు ఓకే. అడిగానంటే ఇన్ని రోజుల వరకు మీరు ఆఫ్ కెమెరా. ఓకే. ఆఫ్ కెమెరాలో అన్నీ చేశారు. మెయిల్స్ పంపించారు. పెద్ద పెద్ద హ్మ్. వాళ్ళతో మెయిల్ పంపించి మీ రిక్వెస్ట్‌ని పెట్టారు. ఓకే. మీ ప్రపోజల్ వాళ్ళకు వి విన్నవించుకున్నారు. కానీ ఇప్పుడు ఆన్ కెమెరా వచ్చారు. ఆఫ్ కెమెరా కాదు. ఆన్ కెమెరా వచ్చారు. ఆన్ కెమెరా ముఖంగా మీరెవరో తెలిసిపోతుందిప్పుడు. కాబట్టి అలాంటప్పుడు చాలా అంటే మీకు సీక్రెట్‌గా కూడా కాల్స్ రావచ్చు. థ్రెట్టింగ్ కాల్స్ రావచ్చు. అలా మీకు థ్రెట్ ఏర్పడతదనే ఒక టెన్షన్ ఉందా? అసలు ఐడియా అంటే ఉందా? ఇదొక అంటే మీరు హ్మ్. మీకొక ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి చెప్తే ఇదంతా ఒక మిత్ అనే చెప్తారు. హ్మ్. ఎందుకంటే మీకిప్పుడు ఈ పోరాటం అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్‌కో ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీకి అగైన్స్ట్ కాదు. హ్మ్. సో, కాబట్టి ఎవరికీ కోపం రాదు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని కూడా తిడితే మనమైనా పగబడతాం. అంటే యెస్. ఇతను నన్నెందుకు టార్గెట్ చేసాడని. హ్మ్. అదే విధంగా పొలిటీషియన్స్ కూడా ఒకప్పుడు అంటే ప్రజలకు మంచి చేద్దామని వచ్చిన వాళ్ళే ఇట్లా అంటే ఎందుకంటే ఇక్కడ మనకు వేరే థియరీలో ఏంటంటే ప్రజలే విలన్స్ కింద కొంతమంది నమ్ముతారు మేడం. ఎందుకంటే అవును. ఇప్పుడు డబ్బులు అవును. తీసుకోకుండా ఎవరు ఓటేయట్లేదు. నిజంగా. సో, నిజంగా. ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా సరే సిస్టమ్ గురించి ఎవరైనా పోరాడుతుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. లేకపోతే సపోర్ట్ చేస్తారు తప్ప వాళ్ళకెవరు ఇప్పుడు మీరు 'అన్నా హజారే' గారినే తీసుకుంటే ఓకే. మీరిప్పుడు నేను వెళ్లి కలిసా మేడం శివాజీ జయంతి రోజు. హ్మ్. అయితే మీరు ఆయనది ఏదైతే ట్రస్ట్ ఉందో అది చూసినట్లయితే మీకు రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఫోటో ఉంటుంది. మీరు ఆయన మ్యూజియం చూసినా కూడా మొత్తం అంతా పొలిటీషియన్స్ అంతా అన్నా హజారే గారిని కలిసారు. హ్మ్. ఎందుకంటే ఆయన పోరాడేది ఒక వ్యక్తి పైనో లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ పైనో కాదు. హ్మ్. ఆయన ఈ ఆయన తీసుకుంటే మీరు ఆయన లోక్‌పాల్ ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడారు.
అదేవిధంగా 2005లో ఎప్పుడైతే ఆర్టీఐ చట్టాన్ని మీరు అన్నది కూడా కరెక్టే. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు ఒక చోట అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు పలానా ఏరియాలో ఈ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఈ సిస్టమ్ మారాలి అని మెయిల్ పంపిస్తారు. అది పంపించింది మీరే అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ అన్యాయం చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకున్న రోజున వాళ్ళే మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. నీకెందుకు ఇవన్నీ, నువ్వెందుకు వాళ్ళకి అప్రోచ్ అవుతున్నావు, మేము చేసుకునే పని మేము చేసుకుంటాము, నువ్వు అంటే నీ పని ఏంటో నువ్వు చేసుకో అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. కొంతమంది బయటే రౌడీజం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నచ్చలేదు, సిస్టమ్ మారాలి అక్కడ అనుకుంటారు కదా, దీనిపైన పోరాడుతూ ఉంటారు. అప్పుడు పొలిటికల్ వాళ్ళు ఓకే, పొలిటికల్ వాళ్ళు సరే దాన్ని సర్చ్ చేద్దామంటారు. కానీ ఇక్కడ రౌడీజం ఎవరైతే చేస్తున్నారో వీరు బెదిరిస్తూ ఉంటారు మీ మీద. అలాంటివి ఏమన్నా వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే మీరు ఇందాక అడిగారు దేవుడిని నమ్ముతున్నారా అని. ఎస్ అంటే ఇప్పుడు నేను భయపడుతున్నానని చెప్తే ఇట్ ఈస్ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. ఎస్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే మనకు అంతకు ముందు చూసినట్టయితే 2009లో యుగాంతం అన్నారు, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు అవును యుగం అంతం అవ్వాలంటే ఒక అంటే ప్రపంచం అంతం అవ్వాలంటే ఒక కల్పం పూర్తి అవ్వాలి. అవును ఒక కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్ వస్తుంది. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 4 యుగాలు అయితే ఒక మహాయుగం అవుతుంది, అవును 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం పూర్తి అవుతుంది. 4.32 బిలియన్ ఇయర్స్ అయితే బ్రహ్మదేవుడికి ఒక హాఫ్ డే అవుతుంది మేడం. ఇంకొక హాఫ్ డే ఇంకో 4.32 బిలియన్ ఇయర్స్ అతను నిద్రపోతాడు అనమాట. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు కావాలంటే 8.64 బిలియన్ ఇయర్స్. అదే విధంగా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే బ్రహ్మకి 51st ఇయర్ లో ఉన్నాం మేడం. అంటే 8.64 ఇంటూ 365 ఇంటూ 50 ఇయర్స్. అది కూడా ఈ బ్రహ్మకి 50 ఇయర్స్. అంటే అంతకు ముందు ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో మనకు తెలియదు. ఇప్పుడు మీరు చాగంటి గారి ప్రవచనాలు కానీ వేరే వాళ్ళు చూస్తుంటే మనకి శివుడి మెడలో ఎన్నైతే పురులు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు చనిపోయి పుట్టినట్టు. సో ఈ ప్రాసెస్ లో మీరు ఒక చిన్న పార్టికల్ అంతే. సో ఇట్లా మీరు ఈ సిద్ధాంతాన్ని నమ్మితే మీరు ఒక పొలిటీషియన్ తీసుకున్నా, ఒక సెలబ్రిటీని తీసుకున్నా, అందరూ ఒక పార్టికల్సే. సో మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో ఐఎమ్ బిలీవింగ్ గాడ్ విల్ బి ఆన్ ద మై సైడ్. సో ఏదైనా పాజిటివ్నెస్ కోసమే మీరు ముందు వెళ్తున్నారు. అందుకు సిస్టమ్ మారడానికి కానీ నేను పోరాడతాను అంటున్నారు. అది కూడా ఎలా అంటే ఒక ప్రతిపక్షంగా కాదు, ప్రజల మనిషిగా పోరాడతాను అంటున్నారు. అది చాలా బాగుంది. లాస్ట్గా చివరిగా మీ పోరాటానికి ప్రజల తోడు కావాలి అనుకుంటే, ప్రజలకు ఈ సిస్టమ్ మారాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీడియా ముఖంగా? ఎందుకంటే ఇప్పుడు మీడియా ముఖంగా సిస్టమ్ మార్చడానికి మీరు ముందడుగేశారు అనుకోవచ్చు, అంతేనా? మీడియా ముఖంగా సిస్టమ్ మార్చడానికి మీరు ముందడుగు వేశారు కాబట్టి ప్రజలకు ఏం తెలియదలుచుకున్నారు, ప్రజలకు ఏం విన్నవించుకోదలుచుకున్నారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.